ప్రస్తుతం మనతో పాటు బండారు విజయలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. తెలంగాణ సంస్కృతి అంటేనే అలైబల్ అనే ప్రోగ్రామ్ని స్థాయికి ఎలైబల్ అయ్యే ప్రోగ్రామ్ వచ్చింది. ఈసారి ఈ ఎలైబల్ అయ్యే ప్రోగ్రామ్ని ఎటువంటి అంశాలతో రూపొందిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు, ఎవరెవరు ప్రముఖులు వస్తున్నారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు మన రాష్ట్ర గవర్నర్, సీఎం దానికి ముఖ్య అతిథి. అట్లాగే మా పలు రాష్ట్రాల నుంచి యూనియన్ మినిస్టర్స్ వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉంటారు. అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పరంగానే కాకుండా ప్రతి రంగంలో ఉన్న అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ గారిని ఏమైనా ఆహ్వానిస్తున్నారు? కేటీఆర్ ఆహ్వాన పత్రిక వెళ్ళిందండి, ఆహ్వానించడం జరిగింది, కానీ వారి కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఇంతకుముందు మీరు అడిగిన దానికి ఆపరేషన్ సింధూర్ని అభినందిస్తూ ఈసారి అలైబలై కమిటీ ఆ ఆపరేషన్ సింధూర్ అన్న అంశంని తీసుకొని దాన్ని కూడా అభినందించాలి అన్నదాన్ని, అంటే మేము ప్రతి ఇయర్ కూడా పోయినసారి గొంగడికి యునెస్కో గుర్తింపు రావడంతో గొంగడి నేతను అక్కడ పెట్టి ప్రదర్శించడం జరిగింది. ఈసారి అదే దాని కింద ఆపరేషన్ సింధూర్ని థీమ్గా తీసుకొని చేయడం జరుగుతుంది. తెలంగాణ అంటేనే చుక్క ముక్క ఒక తెలంగాణ సంస్కృతిలో ఒక భాగము ఈ నాన్ వెజ్ అని. ఇలాంటి ఈ అలైబల్ ప్రోగ్రాంలో తెలంగాణ సంబంధించిన ఎటువంటి వంటకాలు ఈసారి ప్రదర్శించబోతున్నారు? చుక్క పెట్టలేమేమో కానీ ముక్క పెడతాం ఖచ్చితంగా. చుక్క ముక్క మన సంస్కృతి కాదు, కాకపోతే ఒక్కొక్క దగ్గర ఎక్కడ కూర్చున్నా కూడా నేను పర్సనల్గా అనుకుంటా మన సంస్కృతి చుక్క ముక్క కన్నా కూడా పీట మీద కూర్చొని కొట్లాడినా కూడా పీట దిగినాకనంట ఏం రా తినిపోవా, ఏం బిడ్డ తినిపోవా అనే సంస్కృతి మనది. అది కాస్త మరి మన ఇంతకుముందు ఉన్న పాలకుల ద్వారా మీకు అది చుక్క ముక్క అని అర్థమై ఉంటుంది, కానీ అది కాదు. అంటే ఎంత గొడవలైనా కూడా ఆ గొడవ అక్కడికి ఆపేసి ఏమైనా కూడా మీరు తినిపోండ్రి అని చెప్పే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అంతటి గొప్ప సంస్కృతిని ముందు తరాలకు తీసుకుపోవాలి అన్న దాంట్లోనే అలైబలై రూపొందించబడింది. చివరిగా జూబ్లీహిల్స్ నుంచి మీరు పోటీ చేస్తున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి, ఎట్లా మీరేమంటున్నారు? లేదండి, నేను అసలు అట్లా ఆశించలేదు. ఒకటి. రెండోది, పార్టీ పరంగా అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు స్వయాన నిర్ణయాలు తీసుకునే పార్టీ మాది కాదు. వేరే రాజకీయాల పార్టీలాగా నేను చేస్తా, నేనున్నా అని చూపించుకునే పార్టీ కాదు. ప్రతి ఒక్కరం ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మాత్రమే. ఆ కార్యకర్త ఎంత దీక్షతో పనిచేస్తున్నాడు అని దాన్ని చూసి అధినాయకత్వం కానీ మా నాయకులు కానీ డిసైడ్ చేస్తారు. ఆ పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, నేను అనుకోలేదు కూడా. కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తాం. అలైబలై అంటేనే అందరు రాజకీయ నాయకులు కాకుండా అందరికి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రముఖులు వచ్చి అందరు కలిసిమెలిసి ఒకరోజు పూట భోజనం చేసి ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకునే ప్రోగ్రామ్ అలైబలై అని చెప్పేసి విజయలక్ష్మి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజశేఖర్ చారి, మెట్రో టీవీ, హైదరాబాద్.